మగబిడ్డే కావాలి అని కోరుకోవటం తల్లిదండ్రుల సహజ లక్షణం. కొంతమంది ఆడపిల్లే కావాలి మాకు మహాలక్ష్మి అంటారు. ఇంటికొచ్చే లక్ష్మీదేవిని కాదంటారా అనుకుంటారు. ఆడపిల్లలే ఉన్న ఇంట్లో మగపిల్లలు ఉంటే బావుండు అనుకుంటారు. ఎవరైతేనే ఇంట్లో చిన్నపిల్లల అల్లరి ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. ఇది సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉండే అభిప్రాయాలే. కానీ మెగాస్టార్ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? రచ్చ రచ్చే. ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అచ్చం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మగబుద్ధే చూపించారు. తనకు వారసుడు కావాలని మనసులో మాట బయట పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారైనా రామ్ చరణ్కు కుమారుడు పుడితే బావుండు అన్నారు. ఇంకేంటి, ఇక అంతే సంగతులు. ఇండస్ట్రీలో పేరు మోసిన వారే ఇలా అంటారా అంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ కుమార్తె క్లీంకారాతో పాటు తన ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫోటోను చూపిస్తూ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. మనవరాళ్లతో తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా ఉంది, నేను వార్డెన్లా మారిపోయాను అంటూ నవ్వుతూ చెప్పారు. ఇక్కడతో ఆగకుండా రామ్ చరణ్కు కూతురుంది, మళ్లీ కూతురే పుడుతుందేమోనని భయపడుతున్నా, రామ్ చరణ్కు కొడుకు పుట్టాలని కోరికగా ఉంది అన్నారు చిరంజీవి. చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగపిల్లాడు లేడు అని చిరంజీవి అన్నారు. వారసత్వం కోసం మగపిల్లాడిని కనాలి అని రామ్ చరణ్కు సలహా ఇచ్చినట్టుగా చెప్పారు. ఈ వ్యాఖ్యలపైన నెట్టింట దుమారం చెలరేగింది. చిరంజీవి వారసుడిని కోరుకోవటం తప్పులేదు, కానీ మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయంగా ఉంది అనటం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడుతున్నారు. అందరి మగవారిలానే మెగాస్టార్ కూడా తన మగబుద్ధి చూపించారు అంటూ ఫైర్ అవుతున్నారు. స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్.